ముఖాన్ని సైతాను ముఖంలాగా తీర్చిదిద్దుకుని ఎవరిని ఆకర్షించాలని ప్రయాసపడుతున్నావు? నీ ముఖంలో ఉన్నటువంటి రంగులను, రూపులను మార్చేసి, షేపులు మార్చేసి, మూతులు కూడా ఆపరేషన్ చేయించుకుని మూతి షేపును కూడా మార్చేసుకుంటున్నారంట. ఎంత విచిత్రం! ముక్కును కూడా మార్చేసుకుంటున్నారు, పెదాలు మార్చేసుకుంటున్నారు, బుగ్గలు మార్చేసుకుంటున్నారు, కళ్ళు మార్చుకోలేకపోతున్నారు పాపం. కనుబొమ్మల్ని మార్చేసుకుంటున్నారు, చేతులు మార్చేసుకుంటున్నారు, అన్నీ మార్చేసుకుంటున్నారు. దేనికోసమో తెలుసా? సౌందర్యము, అందము. ఈ రెండు మాటల మీద ప్రపంచము ఎంత నడిచిపోతుందో, ఎంత వేగంగా పరిగెడుతుందో చెప్పడానికి లేదండి. ఈ రోజున పురుషులు తమ భార్యలు కాక పక్కవారిని ఆశించడానికి గల కారణం ఏమిటి? సౌందర్యము, అందము. నా భార్యలో లేనిది పక్క స్త్రీ శరీరంలో ఏముంది అనే ఆలోచన శక్తి లేకుండా, శైలి లేకుండా సైతాను ముసుకేసి ఆ శరీరంలో ఎంత అందం ఉందో చూసావా అని చూపిస్తాడు. వాడి మెయిన్ ఆయుధమే అందము. వాడి యొక్క ఆయుధాల్లో బలమైనటువంటి ఆయుధమే అందము. ఆ అందము చేతే భర్తను కాకుండా బయట పురుషుల దగ్గరికి పంపిస్తున్నాడు స్త్రీలను. ఆ అందము చేతనే భార్య దగ్గర కాకుండా బయట స్త్రీల దగ్గరికి పంపిస్తున్నాడు పురుషులను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? అందము మోసకరము, సౌందర్యము ఇదేంటిది? ఇది దేవుడే కదా మరి లూసిఫర్ని అంత సౌందర్యముగా చేశారు. దేవుడే కదా అంత అందంగా పరలోక రాజ్యమును చేశారు. ఎందుకు మరి అందము, సౌందర్యము వ్యర్థము, వేస్ట్ అని చెప్తున్నారు? ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు ఆ మాట రాయించారు. నేను మనుషులకు అందం ఇచ్చాను నిజమే, కానీ ఆ అందము చూసుకుని గర్వించి నా మీద అతిశయపడితే గనక ఆ అందం మీకేంటి? మోసకరమే. అందం ఎప్పటికీ మోసకరమేనండి. అందం ఎప్పటికీ మోసకరమే. యవన పిల్లలు, యవనస్తురాళ్ళు, స్త్రీలు వివాహమై అందముగా కనిపించే స్త్రీలు లోకానికి, దేవుని వాక్యానికి అందం చందం లేదు. నీ హృదయం తెల్లగా ఉంటే నువ్వు అందగత్తవే, అవునా కాదా? మన హృదయము తెల్లగా ఉంటే అందరూ అందగత్తలే. దేవుని వాక్య ప్రకారంగా లోకానుసారంగా అందంగా కనపడుతున్నటువంటి స్త్రీలైనటువంటి వారులారా, మీ అందము పక్క పురుషులను ఆకర్షించడానికి కాదు, మీ అందము పర స్త్రీలను ఆకర్షించడానికి కాదు, మీ అందము దేవుని వాక్యమునకు విరుద్ధంగా అడుగులు వేయటానికి కాదు. అందము చూసుకుని పడిపోయినటువంటి సాతాను గుంపులోనికి చేరిపోతున్నారు. జాగ్రత్త. నేను నా గెడ్డముని ఇలా కత్తిరించుకుంటే భలే ఉంటానే. ఆ మాట చెప్పడానికి నాకు చాలా చిరాకు, కోపము, అసహ్యత వస్తున్నాయి. కానీ నేను పలానా చిరంజీవిలాగా ఉంటాను. ఎలా ఉంటాను? అచ్చం అతనిలాగే ఉంటాను. నేను అచ్చం అలాగే ఉంటాను. పలానా ఎల్లయ్యలాగా ఉంటాను, పలానా పుల్లయ్యలాగా ఉంటాను. అచ్చం. నన్ను చూసిన వాళ్ళందరూ చాలామంది చెప్పారు, ఏమని? నువ్వు పలానా హీరోలాగా ఉంటావు రో, భలే ఉంటావు నువ్వు. నువ్వు నవ్వితే అచ్చం అలా నవ్వుతున్నావు కదా, నువ్వు మాట్లాడితే అచ్చం అలా మాట్లాడుతున్నావు కదా. ఈ మాటలు చూసుకుని ఒకవేళ నువ్వు గర్వించి నీ సౌందర్యమును బట్టి, నీ అందమును బట్టి, నీ శరీర దారుఢ్యమును బట్టి, నీ 6 ప్యాక్ 4 ప్యాక్ 2 ప్యాక్ అన్ని ప్యాకులు కలిపి రేపు నరకంలో కళ్ళు తెరిచేదాకా సైతాను నిన్నేం చేయడు? వదలటం. ఎందుకంటే వాడు అందము వల్లనే గర్వించి ఏమైపోయాడు? కిందకి పడిపోయాడు. నీ సౌందర్యమును చూసుకుని నువ్వు గర్వించావు, నీ శక్తిని చూసి గర్వించావని ప్రభు అనలా, లేకపోతే నీ యొక్క మ్యూజిక్ని బట్టి గర్వించావనలా, నీ సౌందర్యమును చూసుకుని నువ్వు గర్వించావు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఎంతమంది పాస్టర్ అమ్మగారులండి అందాన్ని చూసుకుని గర్వించి పడిపోయారు? మీరెవరండి? నేను పలానా సంఘ కాపరి యొక్క భార్యని. మరైతే ఏం చేస్తున్నారు? నా అందాన్ని చూసుకుని నేను గర్విస్తానండి, నేను నా కనుబొమ్మలను దిద్దుకుంటాను, నా తల దిద్దుకుంటాను, నేను రకరకాలుగా జీవిస్తాను, నేను పరపురుషులతో కూడా జీవిస్తాను. వాక్యం మాత్రం ఏ క్లాస్గా చెప్తాను. సైతాను ఎవరెవరిని పడేయడు? వాడి దృష్టిలో పాస్టమ్మలేమి కాదు. మనకి పాస్టమ్మ గారు, మనకి విశ్వాసి, మనకి దేవుని సేవకుడు. సైతాను గాడికి అట్లా పదాలు అంటేనే చిరాకు. నువ్వెవరివైతే నాకేంటి? ఈరోజు తోలేసాం, రేపు తోలేసాం, మళ్ళీ రేపొద్దున ఫ్రెష్గా షర్టు ప్యాంట్ వేసుకుని మళ్ళీ వస్తాడు మన దగ్గరికి. నిన్ననే కదా శోధించాను, నిన్ననే కదా అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి గర్విష్ఠుడిగా చేశాను, ఈ ఒక్కరోజు గ్యాప్ ఇద్దాంలే అని సైతాన్ అనుకోడు. మళ్ళీ రేపొద్దున ఫ్రెష్గా ఇస్త్రీ షర్ట్ వేసుకుని మళ్ళీ వస్తాడు, మళ్ళీ విసిగిస్తాడు, మళ్ళీ సౌందర్యం బట్టి గర్వించేలాగా చేస్తాడు. ఇక రకరకాలుగా మనుషుల్ని గర్విష్ఠులుగా చేసి దేవునికి విరోధిగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పారు? గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. దేవునికి విరోధులుగా చేయటమే అపవాది యొక్క లక్ష్యం.
అపవాది యొక్క మెయిన్ గోల్ ఏంటంటే క్రైస్తవ పిల్లలని దేవునికి విరోధులుగా మార్చేయాలి. ఏ విషయంలో నువ్వు గర్విష్ఠుడి అయిపోయి దేవునికి విరోధిగా మారిపోయావో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఏ విషయంలో నీలోనికి గర్వం వచ్చింది? వంట బాగా చేస్తాననే గర్వం ఉందా? నాకులాగా ఎవ్వరు చేయలేరనే గర్వం ఉందా? నాకులాగా చీరకట్టు ఎవ్వరు కట్టలేరనే గర్వం ఉందా? నాకులాగా పెళ్ళి ఎవ్వరూ చేయలేరనే గర్వం ఉందా? నాకులాగా అందమైన కూతుర్ని కనే శక్తి ఎవ్వరికి లేదని గర్వం ఉందా? నేను కాబట్టి ఇంత అందమైన తెల్లటి పిల్లల్ని కనీసానని గర్వం ఉందా? నాకు కాబట్టి ఇలాంటి భర్త దొరికాడనే గర్వం ఉందా? నాకు కాబట్టి ఇలాంటి అమ్మాయి దొరికిందనే గర్వం ఉందా? నాకు కాబట్టి ఇంత మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందనే గర్వం ఉందా? నాకు కాబట్టి ఇలాంటి అల్లుడు దొరికారనే గర్వం ఉందా? నాకు కాబట్టి ఇలాంటి అత్తమామలు దొరికారనే గర్వం ఉందా? ఏ విషయంలో గర్వపడుతున్నావు? మనం గర్వపడుతున్నాం దేన్ని బట్టి? దేన్ని బట్టో గర్వపడుతున్నావు. దాన్ని బయటికి తీసి ప్రభు పాదముల దగ్గర పెట్టి ఒప్పుకోవాలి. లేకపోతే నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావో అది వికారమైనటువంటి రూపంగా మార్చబడే రోజు ముందుంది. బాగా మాట్లాడతామనే గర్వమా? బాగా పరిచర్య చేస్తామనే గర్వమా? అందరికంటే నేనే ఫస్ట్ వెళ్తాననే గర్వమా? లేకపోతే అందరూ నన్నే పొగుడుతున్నారనే గర్వమా? నేనే సూపర్ అని నీకు నువ్వే ఫీల్ అయిపోయే గర్వమా? నేను అన్నీ చేయగలననే గర్వమా? నాకు జ్ఞానం ఉంది అనే గర్వమా? ఎవరు మాట్లాడలేనంత జ్ఞానముగా నేను మాట్లాడతాననే గర్వమా? ఏ గొడవైనా సరే నా దగ్గర తీసుకొస్తే చాలు సాల్వ్ చేసి పడేస్తాననే గర్వమా? కుటుంబాన్ని కట్టేస్తాననే గర్వమా? కుటుంబాన్ని విడదీయగలననే గర్వమా? 1,00,000 మందికి భోజనాలు పెట్టగలిగిన సత్తా నా దగ్గర ఉందనే గర్వమా? పెద్ద కాస్ట్లీ కారు కొనగలిగిన డబ్బు నా దగ్గర ఉందనే గర్వమా? ఎవరికి ఏమీ లేదు నాకు అన్నీ ఉన్నాయనే గర్వమా? ఒక మంచి ఇల్లు మేము తొందరలో కట్టుకోబోతున్నామనే గర్వమా? ఏ గర్వముతో నువ్వు బాధపడుతున్నావు? ఏ గర్వముతో నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు? సైతాను మంచి ఉద్దేశంతో దేవుడు తన్ను చేశారు. ఎప్పుడైతే గర్వించాడో నేలను పడేశారు, పాతాళ లోకానికి తొక్కేశారు. తన స్టాండ్ పోయింది, తన ఘనత పోయింది, తన పవర్స్ దేవుని రాజ్యంలో అన్నీ పోయినాయి. ఏవో కొద్ది ఆటలతో సర్వైవ్ అయిపోతే ఈ భూమి మీదకి వచ్చి రకరకాలుగా చిందులేస్తున్నాడు, రకరకాల రూపాల్లో చిందులేస్తున్నాడు, మనుషుల్ని మబ్బి పెడుతున్నాడు, అందమనే ముసుగుని తీసుకొచ్చి క్రైస్తవులకు తగిలించాడు. ఇక క్రైస్తవులు ఏం చేస్తారు? నేను అందగత్తెని, నేను రోడ్డు మీద నడుస్తుంటే ఏ మగాడైనా సరే పడాల్సిందే. నిన్ను సైతాను ఆవరించాడని మర్చిపోకు. నేను పాట పాడితే పక్షులు కూడా ఆలకిస్తాయి. గర్విష్ఠుడిగా చేశాడు నిన్ను దేవునికి దూరం చేయటమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. అది గమనించుకోక ఎంతమంది పాపం గర్విష్ఠులైపోయి ఆ మాటల్లోనే చెప్తారు. నేను చాలామందిని చూశానండి ఇలాగా. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే రోజులు పడతాయి. వాళ్ళ గర్వపు మాటలు వింటుంటే నాకు లోపల నవ్వు వస్తుంది. వారి గర్వపు మాటలు నేను వింటూ ఉంటే నాకెంతో బాధ అనిపిస్తుంది లోపల. వీరు దేవుని పిల్లలేనా? ఎందుకు ఇలా గర్విస్తున్నారు? ఎందుకు ఇలా గర్వపు మాటలతో వారు తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు? ఒకసారి మందిరంలోనికి ఒక సహోదరుడు వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సేవకులతో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడే నిలబడ్డాను. ఆ సహోదరుడు అంటున్నారు, ఏంటంటే నా కొడుకు రేపమ్మ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఆ కొడుకు ఇంకా పెద్దోడు అవలా, ఆఫ్టర్ ఆల్ 8th 9th చదువుతున్నాడేమో. ఏంటంటే నా కొడుకు రేపమ్మ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఇంతకీ ఆ కొడుకు ఐఏఎస్ ఆఫీసరు అవ్వలేదు. ఇటు చూడాలి, నిద్రపోతున్న వాళ్ళు చూడాలి. ఎంతకీ ఆ కుమారుడు ఐఏఎస్ ఆఫీసరు అవలా. ఈ రకంగా పిల్లల్ని గర్విష్ఠులుగా తయారు చేసే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల ముందే పొగిడి, పిల్లల ముందే వారి గురించి గొప్పగా చెప్పేసి, పిల్లల ముందే వారిని ఎక్కడికో ఆకాశమునకెత్తేసి వారిని ఏది అవ్వాలో అది కాకుండా చేసే తల్లిదండ్రులు కూడా క్రైస్తవ లోకంలో బ్రతుకుతున్నారు. ఇంకా వారందరితో దేవుడు మాట్లాడుతున్నారు, గర్విష్ఠుడా నువ్వు నాకు ఎప్పటికీ ఎనిమిగానే ఉంటావని చెప్పారు దేవుడు. ఏంటండి మంచి సేవకుడు మా అబ్బాయి రేపమ్మ పాస్టర్ గారు. మీరందరూ అంటారేమో కానీ జోషిబాబు కోసం నేను ఎప్పుడు నా నోటితో అనను. నాకు అలాగూ బోస్ట్ చేయడం నచ్చదు. నేను అలాగూ పెంచబడలేదు.
ఒకవేళ ఎవరైనా అన్నా సరే, అవును ఈ సంఘం అంతా నడిపేస్తాడు, మరి మా తర్వాతే అంతా ఏంటనుకుంటున్నారు మరి అని చెప్పడానికి ఏముందండి అక్కడ? నీ కొడుకు జీవితాన్ని నువ్వు రాస్తావా? దేవుని చేతిలో ఉంది కదా వారి జీవితము. నువ్వు చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు అయిపోతారని అనుకుంటున్నావా? వాళ్ళు భక్తి చేయాలి, వాళ్ళు రక్షించబడాలి, వారు మారు మనసు పొందాలి, దేవునితో వారికి ఒక స్పెషల్ లింక్ ఏర్పడాలి, అప్పుడు కదా జరిగేది. సులువుగా మనుషులని గర్విష్ఠుల్ని చేసేటువంటి ఆయుధాలు సైతాను ప్రతి ఒక్కరికి పంచిపెట్టాడు ఈ రోజున. మా అమ్మాయి అండి, ఆ అమ్మాయి మా అమ్మాయి, ఎంత బాగుంటుందో కదండి మా అమ్మాయి, ఎంత అందగత్తేనండి మా అమ్మాయి, అసలు మేము చూపించాం మా అమ్మాయిని మీకు. అయ్యో బాబోయ్, నువ్వు సైతానికి సొంత చెల్లెలు అన్నమాట, నువ్వు సైతానికి సొంత అక్కవన్నమాట. వాడు కూడా ఇలాగే మాట్లాడాడు. ఏమనో తెలుసా? నేను కాబట్టి, అసలు నన్ను చూసారా, నువ్వు కూడా అదే మాదిరిగా మాట్లాడుతున్నావు. ఏది కలిగి ఉన్నా, ఎంత అందమైన వారిని దేవుడిచ్చినా, ఎంత డబ్బు కలిగిన కుటుంబంలో నువ్వు వెళ్ళి రొట్టె విరిగి నేతిలో పడినట్టుగా నీ బ్రతుకు మార్చబడినా, నీ నోట గర్వపు మాట రాని రోజునే నువ్వు క్రైస్తవ బిడ్డవి, యేసు ప్రభువారి బిడ్డవని చెప్పుకోవడానికి నీకు గట్స్ ఉన్నాయి, ధైర్యం ఉంది, అర్హత ఉంది. ఏమీ లేని దానికి నాకు అంత వచ్చు, నాకెంత వచ్చు, నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను కాబట్టి అట్లా జరిగింది, అసలు ఆ మాటల దగ్గర నిలబడలేము. ఆ గర్వముగా చెప్పుకుంటున్న మాటలు అసహ్యము. చిన్న చిన్న పిల్లలు ముద్దుగా మాట్లాడతారు, వాళ్ళు ఏబిసిడీలును జానీ జానీ ఎస్ పాప కాక ఇంకేమన్నా పెద్ద పెద్ద పుస్తకాలు చెప్తారా? వారిని బట్టి గర్వించి చెడిపోయిన వారు ఉన్నారు. వారిని బట్టి గర్వించేస్తారు. ఒక 5 కాసులు హారం ఉంటే గర్వించేస్తారు. ఎక్కడా లేనటువంటి ఒక కొత్త బట్ట నీ దగ్గరికి వస్తే గర్వించేస్తారు. ఏమిటండి ఇన్ని రకాలుగా గర్వించి మనం భక్తి చేస్తున్నామని ఎలా చెప్పుకుంటామండి? నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చారు. ఆ సహోదరుడు వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా అండి? అంటే అసలు ఈ విషయాల్లో కూడా గర్విస్తారని నాకు అప్పుడే తెలిసింది. మా పెళ్ళంతటికి ఒక గ్యాస్ బండే వాడని తెలుసా? మీరు ఎన్ని గ్యాస్ బండ్లు వాడారు మీ పెళ్ళికి? 4 వాడామండి. 4 వాడారు. నన్ను చూస్తున్నారు అందరూ. మేం కాబట్టి ఎన్ని గ్యాస్ బండ్లతో సరిపెట్టాం అంతమందికి భోజనాలు? అయ్యో బాబోయ్, ఒక గ్యాస్ బండ్ వాడితే గర్విష్ఠుడువా? 4 గ్యాస్ బండ్లు వాడితే నిజమే, మా అవివేకమే. ఇప్పుడు దాన్ని గొప్పగా చెప్పుకొని నువ్వు దేవునికి దూరం అయిపోతావేంటయ్యా బాబు? సైతానుగాడికి ఎందులో సందుంటే అందులో దూరి నిన్ను గర్విష్ఠుడిగా చేస్తాడు, జాగ్రత్త. ఇందులోనే గర్విష్ఠుడు చేస్తాడు అనుకోకు. బంగారం ఉంటేనే గర్విష్ఠుడిని చేస్తాడు అనుకోకు. ఏమీ లేని రోడ్డు పక్క నేర్చుకునేవాడు కూడా గర్వం అంటే ఏంటో నేర్పించగలిగిన టాలెంట్, దుష్ట మనసు సైతాన్లో ఉంది. లూసిఫర్ అనే అపవాది పరలోకము నుండి త్రోయబడ్డానికి గల కారణము ఏంటండి? గర్వము. అందరూ చెప్పాలి, ఏంటది? గర్వముతోనే పడిపోయాడు. ఇక దేంతోనే పడిపోలా, ఎవరినో కొట్టి పడిపోలా, ఎవరినో తిట్టు పడిపోలా, ఎవరి మీద ఆయాసం పెట్టుకుని పడిపోలా. గర్వము ఎంత డేంజరసో ఈ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. తన స్టేటస్ ఎక్కడ? తన స్టేటస్ ఎక్కడ అసలు? ఒకప్పుడు దూతలందరిపైన అధికారము దేవుడు అనుగ్రహించినటువంటి పదవి కదా, పరలోకంలోనే ఉన్నతమైన స్థానము కదా నీది. నువ్వు ఇంత కిందకి ఎలా దిగజారిపోయావు లూసిఫర్? గర్విష్ఠుడనయ్యాను నేను. మనలో కూడా గర్విష్ఠులైన వారు నేలకి తొక్కబడతారు. దేవుడు న్యాయవంతుడు. దీనులనైనా పైకి లేవనెత్తుతారు, తగ్గించుకునే వారిని దేవుడు పైకి లేవనెత్తుతారు. గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తారు? గడ్డి మేపిస్తారు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, నెబుకద్నెజర్ అనే రాజు ఆయన మనసులో అనుకుంటున్నారు, అబ్బా ఈ బబులోను మహానగరము నా యొక్క జ్ఞానము చేత నా ప్రభావ ఘనతను కనుపరుచుకోవడానికి నేను కట్టించినది కాదా? నిజంగా బబులోను మహానగరం అంత సూపర్గా, అంత టెక్నాలజీతో ఉండేదట. ఆ టెక్నాలజీ చూస్తే ఈ రోజుకి కూడా మన సైంటిస్టులకి మతిపోతుంది. అంత టెక్నాలజీతో బబులోను నగరము కట్టబడింది ఆ రోజుల్లోనే. ఆయన గర్వించడానికి రీజన్ ఉంది, కారణం ఉంది, గర్వించవచ్చు. కానీ గర్వించమని దేవుడు చెప్పారా? గర్వించమని దేవుడు చెప్పారా? ఈ బబులోను మహానగరము నేను కట్టించింది కాదా అని మనసులో అనుకున్నాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నారు, నెబుకద్నెజరు
నీ రాజ్యము నీ యొద్ద నుండి వెళ్ళిపోద్ది. ఒకటే సూత్రం, నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావో అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. అర్థమైందా? నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావో అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. దేన్ని బట్టి గర్విస్తున్నావో అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. నువ్వు ఉద్యోగం బట్టి గర్విస్తున్నావా, ఒక ఎక్స్టెంట్ వరకు దేవుడు చూస్తారు, అది నీ దగ్గర నుంచి తీసేస్తారు. ఎందుకంటే నెబుకద్నెజరు అనే రాజు దేని బట్టి గర్వించాడు? ఆ రాజ్యం బట్టి గర్వించాడు. నీ రాజ్యము నీ యొద్ద నుండి ఏమైపోయింది? తొలగిపోయింది. కొంతమంది కోడళ్ళను బట్టి గర్విస్తారు, అల్లుళ్ళని బట్టి గర్విస్తారు. మా అల్లుడండి అస్సలు లక్షలు పోసేస్తాడండి మాకు. మా అల్లుడు అంత సూపర్ అల్లుడు మీకు ఎవరికి దొరకలా. మేము అతన్ని అడ్డు పెట్టుకుని కోటీశ్వరం లక్షాధికారులు అయిపోయాం. మా అల్లుడు. దేవుడు సెలవిస్తే నీ అల్లుడు నీ చేతిలోంచి ఏం చేస్తారు? దేవుడు తీసేస్తారు. మా కొడుకండి, మా కుమారుడు అస్సలు సూపరు. ఆ సూపర్ అని దేని గురించి అనుకుంటున్నావో ఆ సూపర్ని దేవుడు తీసేస్తారు. దేన్ని బట్టి గర్విస్తున్నావో అది నీకు రాకుండా చేయగలిగిందే న్యాయవంతుడైనటువంటి నువ్వు నేను నమ్ముకున్న దేవుని యొక్క మనస్సు. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుతున్నటువంటి దేవుని బట్టి అతిశయించాలి. ఆహా, దేవుని కృప ఎంత గొప్పది, దాన్ని బట్టి అతిశయించాలి. దీన్ని బట్టి అతిశయించేవారు బహు తక్కువ మంది ఉంటారు. దేవుడు కృప చూపుతున్నారంటే కృపను పొందుకోవడం మనకి చేతనవుద్ది. దీవెనలు ఇస్తున్నారంటే ఆ దీవెనలు తీసుకోవడం చేతనవుద్ది. దాన్ని బట్టి అతిశయించడం మనకు చేతనవుతాం. దేవుని బట్టి అతిశయించడం మనుషులకి చేతనవ్వట్లా. ఎంతసేపు ఉన్న వాటిని బట్టి అతిశయం. 10th క్లాస్ పాస్ అయ్యాను, అతిశయం. 1st క్లాస్లో పాస్ అయ్యాను, అతిశయం. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, అతిశయం. లేకపోతే ఇంకేదో వచ్చింది, అతిశయం. నేను పట్టు చీర కట్టుకున్నాను, అతిశయం. నేను బంగారం వేసుకున్నాను, అతిశయం. నేను పెళ్లి చేసుకున్నాను, అతిశయం. నేను ఒక కుటుంబంలో వివాహం జరిగినటువంటి కొద్ది రోజులకి కృతజ్ఞతా కూటం పెట్టుకుంటే ఆ గృహానికి వెళ్ళాం మేము. అసలు ఆ పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కొడుకు ముఖంలో నాకేం రాశాడంటే చక్కగా ముఖంలో, ఓయ్ చూసావా, నేను కాబట్టి ఇలాంటి పెళ్లి చేసుకుని ఇలాంటి భార్యను తెచ్చుకున్నా, నేను కాబట్టి ఇలాంటి కృతజ్ఞతా కూటం పెట్టా. ఆఫ్టర్ ఆల్ నీ లెక్క ఎంత? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద, చెప్పాలి, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద, ఈ మైండ్లో ఏమి జరుగుతుందో ముఖంలో చెప్పచ్చు. నేను చూసి ఆశ్చర్యపోయా, అయ్యో బాబోయ్ ఏంటి ఇలా అనుకుంటున్నాడు ఈ అబ్బాయి పాపం. ఆ తర్వాత ఏం జరిగిందో అవన్నీ చెప్పనులేండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము అనే 3 అక్షరాల ఆ పదము ఎంత నాశనమునకు దారితీస్తుందో ఈ రోజున క్రైస్తవుల్లో. ఏది అమ్మాలనుకుంటున్నారో అది అమ్మకుండా నేలను పడేసింది. కొంతమంది చాలా యారోగెంట్గా కనబడతా ఉంటారు. మందిరంలోనేంటి పక్క వారితోనేంటి అసలు మాట్లాడడానికి కూడా వాళ్ళు అసహ్యపడతారు, ఇష్టపడరు. చాలా యారోగెంట్ అన్నమాట. తలబిరుసుతనంగా ఉంటారు, హెడ్ వెయిట్గా ఉంటారు. అట్లాంటి వారు ఏమైపోయారో నేను చూశాను. నా చిన్న అనుభవంలో నేను బోల్డ్ మందిని చూశాను. ఎంత యారోగెంట్గా ఉండిన మనిషి ఒక రోజుకి ఏమైపోయాడో, ఎందుకు పనికి రాకుండా మనుషులకు చూడని అసఖ్యముగా మారిపోయిన వారిని బోల్డ్ మందిని చూసాం. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు నీలోనికి నాలోనికి ఆ గర్వాన్ని రానివ్వాలి? ఏది ఉంటే మాత్రం అది మనకి శాశ్వతమా? మనం అవన్నీ పట్టుకుని పోతామా? అందం ఉంది, ఎన్ని రోజులు ఉంటుందండి అందము? మట్టిలోనికి వెళ్ళే ముందు రోజు అందాన్ని చూడండి. ఇలా స్కిన్ తీస్తే పీల్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది, కంపు కొడుతుంది, వాసన వస్తుంది. కనీసము స్నానము చేపించడానికి కూడా ఎవరు రారు. అందమైన ముఖము ఎవరికి ఎంతకాలమో, ఎప్పుడు? నీ జీవిత పర్యంతము నీ అందము నీకు అక్కడికి రాదు, మనకు అక్కడికి రాదు. దేవుని సేవకురాలు ఆమె కూడా యవన వయసులో ఎంతో చక్కగా ఉండినటువంటి మనిషే. ఈ రోజున ఆమె శరీరము చూద్దామంటే లేదు. మట్టి తవ్వితే కూడా మనకు కనపడదు ఎముకలు తప్ప. శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. దీనికి ఎక్కువైన సౌందర్యం అవసరం లేదని దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది ఈ శరీరంలో తెగ అలంకరించుకుంటారు. అలోవెరా, టమాటా, పంచదార, ఉప్పు, కారం కూడా రాసేస్తారేమో కొద్ది రోజుల్లో. కారం మండుతుందని ఆగుతున్నారు. ఆ కారం రాసుకుంటే తెల్లగా వస్తున్నారని ఎవరైనా యాడ్ ఇస్తే ఇక రేపటి నుంచి కారం ప్యాకెట్లకు డిమాండ్ పెరిగిపోద్దండి. ఏ కారం రాస్తే తెల్లగా వస్తారు? 3 మ్యాంగోస్ కారం రాస్తే వస్తారు. ఇక ఆ ప్యాకెట్లు దొరకవు, అయిపోయినాయండి, పట్టుకెళ్ళిపోయారు. జుట్టు ఊడిపోతుందని ఎవరో ఆనియన్ రసం గురించి చెప్పారట. కొంతకాలం దాని డ్యాన్స్ వేశారు జనాలు, ఆ ఉయ్యాలుగారు. జుట్టు ఊడిపోతుందా ఆంటీ?
ఉల్లిపాయ రసం పెట్టుకోండి అమ్మా, ఉల్లిపాయ వాడేయండి, జుట్టు పెరిగిపోద్ది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తది ఇంకొకటి మొదలుపెట్టారు, రోజ్మేరీ. ఏంటది? రోజ్మేరీ. అది ఇక్కడ ఎక్కడ దొరకదు, ఫారిన్ కంట్రీస్లో దొరుకుద్ది. మన తయారీదారులు ఎంబీఏ చదివిన వాళ్ళందరికీ తెలివితేటలు ఎక్కువ. రోజ్మేరీ అని చెప్పి వేరే దాంతో తయారు చేసి పైన స్టిక్కర్ ఏమంటిస్తున్నారు, రోజ్మేరీ ఆయిల్, రోజ్మేరీ మసాజ్ ఆయిల్. అది కొనేసుకోవటం, ఎవరిని అడిగినా రోజ్మేరీ ఆయిల్. ఎన్ని సౌందర్య చిట్కాలు! ఎప్పుడు చూసినా పచ్చమొహం వేసుకుని కనబడతారు కొంతమంది. ఏం రాశారు? పుదీనా అండి. ఏం రాశారు? కరివేపాకండి. అన్ని రకాల సౌందర్యాలు ఈ ముఖానికి. ఒకరోజు నీ శరీరం ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోనికి వెళ్ళిపోద్ది. పిలిచిన చూడటానికి రావట్లేదు. ఈ శరీరాన్ని ఆఖరి చూపు చూసుకోవడానికి రండి అంటే బాబోయ్ వాసన. హాస్పిటల్లో రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ ఎక్కించి ఆ శరీరము కుళ్ళిపోయింది. దానిలో ఏమైనా జర్మ్స్ ఉంటే మాకు అంటుకుంటాయి, బ్యాక్టీరియా మాకు అంటుకుంటుంది. బాబోయ్ మేము పట్టుకోం, మాస్కులు వేసుకుంటాం, చేతులకి గ్లౌజులు వేసుకుని పట్టుకుంటాం. నీ శరీరానికి ఎంత వాల్యూ ఉందో చూసావా? మన శరీరానికి ఎంత వాల్యూ ఉంది. బ్రతికి ఉన్నప్పుడేనండి ఈ శరీరం మీద అసహ్యత కలిగి ఆత్మను బలపరుచుకునే పనిలో పడాలి ప్రతి ఒక్కరూ. దేన్ని బలపరుచుకోవాలి? ఆత్మను సౌందర్యవంతురాలుగా తీర్చిదిద్దాలి. రేపు దేవుని ముందు ఈ ఆత్మ నిలబడినప్పుడు అందముగా, అబ్బా ఎంత బాగా అలంకరించబడ్డావు, ఏ సంఘంలో అలంకరించబడ్డావు, పలానా ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సావాసంలో అలంకరించబడ్డాను ప్రభా. నీ మెడకు కంఠహారం ఎప్పుడు వేసుకున్నావు, నీ చెవులకు పోగులు ఎప్పుడు వేసుకున్నావు, నీ కళ్ళకు కాటుకు ఎప్పుడు పెట్టుకున్నావు? ఇంత సౌందర్యవంతురాలైనటువంటి వధువు సంఘమును నేను చూస్తున్నానా, నేను వివాహం చేసుకోబోతున్నానని ఆ వరుడైనటువంటి క్రీస్తు నిన్ను నన్ను చూసి ఆశ్చర్యపడాలి. కానీ శిథిలమైపోయి శరీరం కోసం ఆశపడుతున్నారు మనుషులు. ఆత్మను గాలికి వదిలేశారు. అది ఎలా ఉందంటే, చచ్చిపోయినప్పుడు మనిషి ఎలా ఉంటాడో వాసన కొడుతూ అలా ఉంది ఆత్మ. శరీరం మాత్రం సూపర్. ఆ శరీరాన్ని చూసుకుని వ్యభిచారమునకు పాల్పడుతున్నారు. ఆ శరీరమును చూసుకుని భర్తను కాదని పరపురుషులతో తిరుగుతున్నారు. చూడండి, ఏ శరీరములు అయితే దేవుని వాక్యమునకు విరుద్ధముగా వ్యభిచార కోపంలో దిగిపోతాయో వాళ్ళకి ఎయిడ్స్ వ్యాధి వచ్చుట మేము వింటున్నాం. ఆ శరీరమునకు భయంకరమైన రోగాలు చుట్టుముట్టుకుంటా మేము చూస్తున్నాం. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ శరీరము మన శరీరము దేవుని యొక్క, చెప్పాలి, దేవుని యొక్క ఆలయము. నీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలీదా? ఈ దేవుని ఆత్మ నివసించే శరీరము కోసం ఎక్కువ ఆశపడకుండా బ్యూటీ పార్లర్, ఎన్ని పార్లర్లు ఉన్నాయండి? రోజుకొకటి, వీధికొకటి. అందరూ అందులో ఏం జరుగుతుందో మీరు చూడటానికి వెళ్తే ఏం చేస్తారు? ఒళ్ళు తోమించుకుంటున్నారు బద్ధకస్తులు. మెనిక్యూర్ అంటే ఒళ్ళు మొత్తం తోమేస్తారు. మనం అలా చచ్చిపోయిన శవాలు అలా పడిపోతే 4-5 వచ్చేసి మన శరీరాన్ని ఏం చేస్తారు? తోమేస్తారు. పెడిక్యూర్ చేపలతో కరిపిస్తారట. చేపలు వచ్చి మన కాళ్ళు కొరికితే చిన్నగా ఆ చిన్న నోరు వేసుకుని అదొక దానికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు, కట్టేసి వస్తారు. ఇంట్లో కాళ్ళు దోముకోమంటే ఎవరికి ఒళ్ళు వంగదు. శిథిలమైపోయి ఈ శరీరమునకు ఎక్కువైన సౌందర్యం అక్కర్లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఆల్రెడీ మనల్ని సౌందర్యవంతులుగానే చేశారు. ఎక్కువైన సౌందర్యం మనకి అవసరం లేదు. నేను చాలా మందిని మన సంఘంలోనే చూస్తూ ఉంటా. సంఘానికి వచ్చినప్పుడు పెచ్చ మొక్కల్లాగా వస్తారు. కొద్ది కాలం అయ్యేటప్పటికీ వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. నీట్గా ఉండడం తప్పు కాదు సుమా. ఎవ్రీవన్ షుడ్ బి క్లీన్ అండ్ టైడీ అన్నారు. నీట్గా ఉండాలి, చూడ్డానికి ప్లెజెంట్గా కనపడాలి. మన యొక్క ఆకృతి ఎక్కడా లేని విధంగా వాళ్ళని చూస్తే భయం వేసి రాత్రి కలలోకి వచ్చేలాగా తయారై వచ్చేస్తారు. ఏంటి ఇవన్నీ వేసుకున్నారు? మేము ఇంప్రూవ్ అయ్యాం. చర్చిలో వాళ్ళని చూసి, చర్చిలో ఉన్న వాళ్ళందరినీ చూసి మేము ఇంప్రూవ్ అయ్యాం. చర్చిలో వాళ్ళు అలా పెట్టుకుంటున్నారు, మేము ఇలా పెట్టుకుంటాం. చర్చిలో వాళ్ళు అలా కట్టుకుంటున్నారు, మేము ఇలా కట్టుకుంటాం. ఆత్మలో ఇంప్రూవ్ అయ్యావా? ఆత్మలో నేర్చుకున్నావా? ప్రార్థన నేర్చుకున్నావా? నీలో ఉన్నటువంటి గర్వమును పక్కకు తోసేసి దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి ఆశలు నీలోకి వచ్చేలాగా ఎవరిని చూసి నేర్చుకున్నావు? ఏం మాకు అవసరంలా. మందిరంలో చూసి శరీర సంబంధమైన ఈ శరీరంలో మేకప్పులు దేనికండి? దేనికి? ఒక రోజున మట్టిలో పెట్టడానికి కూడా అసహ్యపడతారు, పట్టుకోరు. చచ్చిపోయిన వాళ్ళు బట్టలు వేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? అది ఎంత కాస్ట్లీ బట్టలు అయినా సరే మాకొద్దు అనేస్తారు. ఎందుకని? నీ శరీరం వాల్యూ ఎంతో దాన్ని బట్టి తెలుసుకో. బ్రతికి ఉండినప్పుడే ఈ లోపల ఆత్మను కడిగేయాలి. ఏం చేయాలి? నాలో ఏ గర్వం వచ్చింది ప్రభా,
నేను పతనం అయిపోవడానికి నాలో ఉన్న గర్వం ఏంటో నాకు చూపించండి. నీ ప్రార్థన నా ప్రార్థన అలాంటిదై ఉండాలి. ఈరోజు నేను ఒక సాక్ష్యం చెప్తే నన్ను అందరూ పొగిడారు, దాన్ని బట్టి నేను గర్విష్ఠురాలయ్యానా? నేను వాక్యము చెప్పటాన్ని బట్టి నన్ను పొగిడారు. నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పిల్లలు యవనస్తులు నాతో పాటు వచ్చిన వాళ్ళు అడిగితే చెప్తారు, నన్ను పల్లకీల మీద మోసేసినంత మాట్లాడతారు. అవును, నచ్చితే నంది అంటాడు, నచ్చకపోతే పంది అంటాడు. మనిషి యొక్క నైజం అది. నువ్వు మనుషుల లెవెల్లో ఉన్నావా, దేవుని యొక్క లెవెల్లో ఉన్నావా? మనుషుల లెవెల్లో ఉండేవారు మనుషుల యొక్క మాటలకు పొగడ్తలకు పొంగిపోతారు. పొంగిపోవాల్సింది ఏముంది అందులో? నీకు నచ్చింది కాబట్టి నువ్వు బాగుందని చెప్తున్నావు, అదే నీకు నచ్చకపోతే ఏం చెప్పలేదు, ఈసారి ఈవిని పిలవకండి అంటారు. మనుషుల మాటల మీద మనం బేస్ అయ్యి పరిచర్యలోనికి రాలా. అలా మనుషుల మాటలను బేస్ అయ్యి కూర్చుంటే గర్విష్ఠాలు అయిపోయి దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతావు. దేన్ని బట్టి గర్విస్తున్నాం? సాక్ష్యం చెప్పామని గర్వమా? అందరికీ భోజనాలు పెట్టామని గర్వమా? నీకు అందమైన కూతురు, కొడుకు, మనవడు, మనవరాలు, భార్య, భర్త ఉన్నారని గర్వమా? దేన్ని బట్టి గర్వించినా మనము దేవుని సన్నిధిలో దాన్ని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభా, దీన్ని బట్టి నేను గర్వించాను. నా మనసులో గర్వం వచ్చింది. ఫస్ట్ టైం శాలరీ తీసుకుంటున్నప్పుడు గర్వించా, లేకపోతే ఈ కంపెనీలోంచి వేరే దేశం వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నానని గర్వించా. మీరందరూ నా కాళ్ళ కింద చెప్పులా ఉన్నారు, నేను ఒక్క వ్యక్తినే పైన ఉన్నానని గర్వించా. నేను ఒక మంచి బండి కొనుక్కున్నానని గర్వించా. మా ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉందని గర్వించా. లేకపోతే నాకు మంచి పట్టు వస్త్రాలు, నేను ధరించుకున్న వస్త్రం ఖరీదే కొన్ని వేలు లక్షలని గర్వించా. దేని బట్టి గర్విస్తున్నావు? ఏదైనా సరే లోకంలో వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. మనతో వచ్చేది ఏదీ లేదు. రాని దానికోసం ఎందుకు గర్వము? రాని దానికోసం ఎందుకు అతిశయము? నీతో వచ్చే దేవుని బట్టి నువ్వు అతిశయపడాలి. నీతో వచ్చే నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నువ్వు అతిశయపడాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి అతిశయపడాలి. ఎంత మంచి వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు, ఎంత గొప్ప దేవుణ్ణి నేను నమ్ముకున్నానని మనం అతిశయపడినప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి క్రియ, దేవుడు చూసి మెచ్చేటువంటి హృదయము. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.